హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ బిగ్ వార్నింగ్ ఇచ్చేసాడు కంటెస్టెంట్కి. గేట్స్ ఓపెన్ అన్నాడు. బిగ్ బాస్ మాటే ఇక్కడ ఫైనల్. బిగ్ బాస్ మాటని కాదని ఎవడన్నా ఎక్కువ అతి చేస్తే వెళ్ళిపోవచ్చు ఇప్పుడే అని చెప్పేశాడు. అది అందరికీ చెప్పినట్టు అనిపించిన సెగ తగిలింది మాత్రం అబ్బాయికి. ఎందుకంటే ఆయనే నిన్నటి నుంచి బిగ్ బాస్ ప్రతి నిర్ణయాన్ని తప్పుపడతా, ప్రతి గేమ్ రూల్స్ని తప్పుపడతా, కిచెన్ విషయంలో ఆయన పెట్టిన రూల్స్ని తప్పుపడతా చాలా నోరు జారాడు. ఈవెన్ రూల్స్ చెప్పిన వాళ్ళని ఏరా ఈ సంచాల ఈ రూల్స్ పెట్టిన వాళ్ళు ఎవర్రా సైకోల్లాగా ఉన్నారని అంటాడు. అట్లా నెక్స్ట్ ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ప్రోమోలో. ప్రోమో రివ్యూకి వెళ్ళే ముందు మీకు వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి, నచ్చుతుంటేనే, ఓకేనా? ఎందుకంటే మీరు కొట్టే లైక్ నా వీడియోస్ కొంచెం బూస్టప్ అవుతాయి. ఎస్, ప్రేరణ, నేను చెప్పిన మాటకి నాకు జస్టిఫికేషన్ ఉంది అంటది. పాపం ప్రేరణ నిన్నటి నుంచి క్యారెక్టర్లెస్ అనే మాట తప్పే. అది ఎవరైనా అది కరెక్ట్ అని అన్నారంటే వాళ్ళ క్యారెక్టర్ లేనట్టు. ఇంకా క్యారెక్టర్లెస్ అనే మాట తప్పే. కానీ కాయిన్కి రెండో సైడ్ ఆలోచిస్తే ఆ మాట తప్పే. అది కాకుండా వేరే రకంగా ఏదన్నా చేయాల్సింది. కానీ దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా టూ మచ్ అండి. అంటే విష్ణుప్రియ సీత ఇప్పుడు ఆ అమ్మాయిని బాగా గట్టిగా హోల్డ్ చేసి ఊపిరాన్నంతగా గట్టిగా పట్టుకుంటే ఏదో ఒక దాంతో ఆ అమ్మాయిని డిపెండ్ చేసుకోవాలా? కాలు తగిలింది, కాలుతో తంతున్నావు అంటే వీళ్ళు మాత్రం చెయ్యేసి మెడకి అనొచ్చు. ఆ అమ్మాయి కాలుతో ఇంక అమ్మాయిని డిఫెండ్ చేయకూడదా? చీత్తు అని ఊసింది. ఆ అమ్మాయి చేతిలో ఉన్న వాటిని నేరుగా వచ్చి కాలుతో ఇట్లా తంతుంది విష్ణుప్రియ. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ట్రిగ్గర్ చేయటం కాదా? అదే నాకసల అంటే నాకు తెలిసి నాగ్ సారు క్యారెక్టర్లెస్ అన్నందుకు క్లాస్ పీకుతానే ఖచ్చితంగా ప్రేరణ గేమ్ని మాత్రం చాలా బాగా ప్రైజ్ చేయాలి. ప్రైజ్ చేయకపోతే ఇంక నెక్స్ట్ టైం వాళ్ళు ఆడలేరు. ఎందుకు ఇంత ఆడినా మనం ఆడిన ఒక్క మాటని హైలైట్ చేస్తారు బీబీ టీము, ఆటను మొత్తం పక్కన నూగుతారు అన్న ఫీలింగ్ వస్తుంది. దాన్ని కాకుండా నాగార్జున సార్కి బిగ్ బాస్ ఇచ్చే స్క్రిప్ట్ ప్రేరణని హైలైట్ చేస్తానే గేమ్ పరంగా ఆమె అన్న మాటని తప్పు అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం విష్ణు మీద వేసిన దోశ వీడియో కూడా చూపించాలి. విష్ణు చేసిన అరాచకాలను కూడా చూపించాలి. విష్ణు చేత ఏం తక్కువ చేయలే నేను ప్రేరణ విషయంలో, మామూలుగా చేయలే. ఎట్టంటే అట్ట కొట్టబోయారు, ఎట్టంటే అట్ట పాపం వాళ్ళిద్దరి మధ్యలో ఏమో నిన్నందుకు తొయ్యిపోయారు, అన్నీ చేశారు. సీత అసలు తక్కువేం చేయలే నిన్న. కాకపోతే ఏంటంటే గట్టిగా అరిచి కాలుతో కొడుతున్నావు ఒకటికి 10 సార్లు అంటే అది రిజిస్టర్ అవ్వాలనేది ఏం ప్లాన్ కావాలి. దానికి ముందు చేయితో దోసావు అని ప్రేరణ కూడా అనొచ్చు. తూ అనూసావు అని అనొచ్చు. విష్ణుని కూడా చాలా అనొచ్చు. ప్రాబబ్లీ నేను అనుకోవటం అంటే ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు. సో నేను చెప్పిన ప్రతి మాటకి నాకు జస్టిఫికేషన్ ఉంది అనటం వెనకాల ఏం కొన్ని పాయింట్స్ పెట్టుకుంది ప్రేరణ. నిన్న గేమ్లో జరిగిన పాయింట్స్ అన్నీ పెట్టుకొని దాని గురించి నేను మాట్లాడగలను చెప్తున్నట్టుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సోనియా, ఆమె గేమ్ని గేమ్ లాగా ఆడటం లేదు, పర్సనల్గా వెళ్ళేసరికి హర్ట్ అవుతుంది అంట. అసలు గేమ్ని గేమ్ లాగా ఆడటం లేదని ఏమో చెప్పాలి. పర్సనల్గా నువ్వు హర్ట్ చేయనోళ్ళు ఎవరు తల్లి? నువ్వు విష్ణుప్రియని దగ్గర నుంచి బిగిన్ చేస్తే విష్ణుప్రియని మాటలతో హర్ట్ చేసావు. నెక్స్ట్ నైనికాని హర్ట్ చేసావు, యస్మిని హర్ట్ చేసావు. ఇంకా నీవు ఏదన్నా హట్టు కాకుండా ఉండాలంటే ఆ నిఖిల్ ఒక్కడే. ఆయనకి మహాప్రసాదం. నువ్వు తిట్టినా కానీ అది పొగట్టలాగానే అనిపిస్తుంది. అందరినీ నిన్నటికి నిన్న నబీల్ని హర్ట్ చేసావు. నబీల్తో అసలు అంటే పర్సనల్ లెవెల్కి వెళ్ళి మాట్లాడే టాపిక్ ఏమెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గేమ్ని గేమ్లోలా కాకుండా చదువు గురించి, నడక గురించి, పెంపకాల గురించి, బిహేవియర్ ఆస్పెక్ట్స్ గురించి ఏం ఎక్కువ చేస్తుంది గేమ్లో విషయాల కంటే అని ఏం మాట్లాడుతుంది. అది ప్రాబ్లీ యష్మి గురించి అని అనుకుంటున్నా. వేరే వాళ్ళు ఎవరినైతే మీరు కమెంట్ చేయండి. ఆమె కొంచెం హర్ట్ అయింది అని చెబుతుంది. ఆ తర్వాత నబీల్, ఎందుకంటే యష్మి ప్రేరణలో ప్రేరణని కొంచెం సపోర్ట్ చేస్తుంది. ప్రేరణ అంత కాదు, యష్మి అంత కాదు, సో యష్మినే ఓవర్ అన్నట్టు అంటుంటుంది. ఎవరు? సోనియా. ఎందుకని? ప్రేరణ కొంచెం మాట్లాడిద్ది. యష్మి ఏంటంటే యష్మి మామూలుగా లేదు అసలు ఏం మీద. అయితే యష్మి అప్పుడెక్కడ చేస్తున్న తప్పు ఏంటంటే ఇంక ఇది క్యారీ చేస్తూ పోతుంది. యష్మి క్యారీ చేస్తూ పోతా అందరూ ప్రతి ఒక్కరి దగ్గర ఇంకా సోనియా విషయం మాట్లాడుతుంది. చూపించాల్సిన దగ్గర చూపించాలా. ఎక్కువ మాట్లాడినా కానీ నువ్వు ఎక్కువ మనసుకు తీసి ఎక్కువ ఇది చేస్తున్నావేమో అన్న ఫీల్ వెళ్ళిపోద్ది జనాల్లోకి. సో అందుకు ఆ మాట చెప్పాలనిపించింది యష్మి విషయంలో. నెక్స్ట్ నబీల్, గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండరు, తప్పు ఇది అన్నట్టు అంటుంటాడు. ఇది అంటే కరెక్ట్గా కట్ చేయలేదు దీన్ని. అదంతా బ్రేక్ చేశాడు ఆ లైన్ని. నాకేమనిపిస్తుందంటే బయటకు వచ్చి మానవత్వంగా చాలా మాటలు చెబుతారు, గేమ్లో ఒకలాగా చెప్తారు, అలా ఏమన్నా అని నిఖిల్ని ఏమన్నా అంటున్నాడా? నిఖిల్ని ఏమన్నా అట్లా ఆయన బయట చాలా మాటలు చెప్తాడు కదా.
మనీని అలా తొయ్యటం అన్నీ జరుగుతాయి కదా! అలా అలా ఒకలాగా అర్థం చేసుకోవచ్చు అక్కడ కంటెక్స్ట్‌ని బట్టి. రెండోదేందంటే, నేను గేమ్ లాగానే ఉన్నా, బయట మానవత్వంలాగా ఉన్నా, నేను అలా ఉండటం తప్పా అని ఆయన గురించి ఆయనేమన్నా చెప్పుకుంటున్నాడా? అర్థమైందా మీకు? నబీల్ ఆయన గురించి ఆయనేమన్నా చెప్పుకుంటున్నాడు. అందరూ పాయింట్ ఔట్ చేస్తున్నారు. అవును, గేమొచ్చినప్పుడు గేమ్‌లాగా ఉంటున్నా, బయట మానవత్వంలాగా ఉంటున్నాను అట్లా చెప్తున్నాడా? లేకపోతే వేరే వాళ్ళ గురించి డిస్కషనా అన్నది ఇంకా చూడాల్సిందనమాట. బట్ ఈ డైలాగ్ అయితే ఏసాడు నబీల్. తర్వాత యష్మి. సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా పృథ్వీ మీద. అలా కన్సర్న్ చూపించేటప్పుడు నిజంగా ఒక పర్సన్ మీద కన్సర్న్ ఉంటే ఆయన అగ్రెసివ్‌నెస్‌ని కంట్రోల్ చేయాలి. అంతేగాని రెచ్చగొట్టేలాగా సపోర్ట్ చేయకూడదు. అన్నట్టు చెప్తుంది. "నువ్వెళ్ళురా, నువ్వు పో అంటది కదా! అలా. యష్మి అన్న మాట ఇది 100% గ్యారంటీ. నీకు ఇది ఒక్కసారే గాదు, మీకు గాని గుర్తుంటే నిన్న లేదు మొన్న పృథ్వీ చాలా బాగా ఫీల్ అవుతాడు. పృథ్వీ ఎందుకు ఫీల్ అవుతాడంటే ఆహ్, టాస్క్‌లో సోనియా సంచాలక్‌గా ఉన్న టాస్క్‌లో పృథ్వీ ఒక మాట చెప్పబోతే, "ఏహ్! నువ్వేంట్రా నాకు జెప్పేది" అన్నట్టు అంటది. చాలా తీసుకోలేకపోయాను అని నిఖిల్‌తో చెప్తాడు పృథ్వీ. నేనేంటో చెప్పేవాడిని. కేవలం ఈమెతో ఒక బాండింగ్ ఉండడం వల్ల చెప్పలేకపోయాను. లేకపోతే నేనేంటో అక్కడే చెప్పేవాడిని అన్నట్టు అంటాడు. దాన్ని నిఖిల్ కంట్రోల్ చేస్తా కొన్ని మాటలు మాట్లాడతాడు. వినండి మీరు. యష్మి అన్న పాయింట్ యష్మినే కాదు. యష్మి అన్న పాయింట్ కరెక్ట్ అని చెప్పి సోనియాకి సపోర్ట్ చేసే నిఖిల్ మాటల వల్లే అది ప్రూవ్ అయ్యిద్ది. ఎలా అంటే, "అరే! నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు సోనియా మీద?" అంటే పృథ్వీతో నిఖిల్ అంటుంటాడు. "ఆమెకి నీ మీద చాలా మంచి ఒపీనియన్ రా. మేమెళ్లి చెప్తుంటాం తెలుసా ఆమెకు అప్పుడప్పుడు. నేను అభయ్, వాడు ఓవర్ అవుతున్నాడు, వాడు హద్దు దాటుతున్నాడు, వాడు గేమ్‌కొచ్చేసరికి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడు. సో, అది చాలా కష్టమని మేము చెప్తే అసలు నీ గురించి ఏమంటదో తెలుసారా సోనియా? ఎందుకురా వాడిని ఆపుతున్నారు? ఎందుకు వాడిని ఆపుతున్నారు? అందరూ అవ్వటం లేదా ఇక్కడ? వాడొక్కడేనా? వాడైతే అవ్వని, వాడు అగ్రెసివ్ అయితే అవ్వని. మీకెందుకురా అని మమ్మల్ని అంటదిరా" అంటాడు. అర్థమైందా? ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ యష్మి అనేది అదే. బాగా ఇది చేసి పంపుతుంది అని. ఇక నిఖిల్ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని చెప్పినా గాని కన్వే చేసింది అదే. అంటే నువ్వు అలా ఉన్నా గాని సమర్థిస్తుంది సోనియా అని. సో, కరెక్టేగా ఇక్కడ. సో, అప్పుడు ఏమన్న మాట కరెక్టేగా యష్మి అన్న మాట. ఇక్కడ బాగా అగ్రెసివ్ అయితే ఒక్కోసారి నష్టం ఎవరికి? పృథ్వీకి అయిద్దది. ఆమెకేమి? ఇప్పుడు ఆమె ఎందుకు ఫస్ట్ వీక్ అంత అగ్రెసివ్‌గా ఇప్పుడు లేదు? ఎందుకు లేదు ఫస్ట్ వీక్ అంత అగ్రెసివ్‌గా? ఆమె తెలుసుకుంది గేమ్ ఎలా ఆడాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది. విష్ణుప్రియ విషయంలో ఆల్రెడీ దెబ్బైపోయాం. ఇప్పుడు యష్మి విషయంలో కూడా ఇంకా టూ మచ్‌గా మాటలు జరిగితే ఆమె ఆల్రెడీ ఇప్పుడు నా మీద ఒక పర్సనల్ దాడి మొదలుపెట్టింది యష్మి. ఇంక టూ మచ్ అయిపోతే బాగోదు అని ఒక స్ట్రాటజీ పెట్టుకొని దాని పరంగా వాళ్ళని ఆడిస్తుంది. నువ్వు అలా ఆడించినప్పుడు నీ అనుకున్న వాళ్ళ మంచి కోసం, నాకు నువ్వంటే ఇష్టంరా, నాకు ఫ్యామిలీ లెక్క, మా అన్నయినా గాని నేను ఇలానే తిడతాను, ఇంట్లో వాళ్ళు తిట్టుకోరురా అని అంత బ్రాడ్ మైండెడ్ ఉన్న సోనియా ఎలా చెప్పాలి పృథ్వీకి? అరే ఆడు అంతేగాని మరీ మనుషుల్ని కొట్టేసి, తోపేసి, నరికేసి అసల ఆ రేంజ్‌లో ఆడకని చెప్పాలిగా. బట్ ఆమె చేస్తుందేంది? సో, అది చూసే ఆడియన్‌కి అర్థమైనోళ్ళ వరకు బానే ఉంటది. ఇది ఏందో అసలు ఆటకి సంబంధం లేకుండా సోనియా గురించి పారాగ్రాఫ్‌లు పెడుతున్నారు కమెంట్స్. అసలు ఏ ఏ రివ్యూ అయినా, ఏ సోషల్ మీడియాలో నేను చూస్తే అసలు చాలా ఐడీస్ నుంచి సోనియా అది, సోనియా ఇది, సోనియా ఎక్సలెంట్, సోనియా అది ఆమె మొత్తం ఒక సెట్ ఆఫ్ కమెంట్స్ అనమాట. సో, ఏంటో అది నాకు అర్థం కావటంలా. మీకు అర్థమైతే మీరు కమెంట్ చేయండి. రైట్. ఇక్కడ యష్మి చెప్తుంటది మిగిలిన వాళ్ళకి. తర్వాత అభయ్. అక్కడ ప్రేరణ, యష్మి, నబీలు వీళ్ళందరూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు పృథ్వీ ఆల్మోస్ట్ మనీని కొట్టటానికి వచ్చినంత పని చేశాడు అంటది. అది 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 నిజంగా చూపిచ్చాడు. అది అది తప్పే గదా! మరి అంత అగ్రెసివ్‌నెస్సా? మళ్ళా ఆయన అగ్రెసివ్‌గా ఉంటే తప్పేంట్రా ఎళ్ళని అని చెప్పి ఆమె సమర్థించటం. ఆ తర్వాత ఈ మాట అనగానే పృథ్వీ మనీ మీదకొచ్చే సీన్‌లన్నీ చూపిస్తాడనమాట ఈ ప్రోమోలోనే. ఆ తర్వాత నిఖిల్ వచ్చి మణికంఠ. ఇది ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. ఈరోజు మనీ బర్త్‌డే అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. హ్యాపీ బర్త్‌డే టు మణికంఠ. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాననమాట. యెస్. నిఖిల్ వచ్చి మణికంఠ కూర్చున్నప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే నిఖిల్ అలా అంటే మళ్ళా పడతాడు కదా! సో, నేను రఫ్‌గా ఆడానేమో కానీ నెగెటివ్‌గా ఆడలేదురా. అంటే నేను గేమ్‌లో ఆడే ప్రాసెస్‌లో అలా ఆడా గానీ నెగెటివ్‌గా ఆడలేదురా అన్నట్టు సంథింగ్ చెప్తా ఉంటాడు. సో, అప్పుడు మణికంఠ అంటాడు, యాజ్ ఎ ఫ్రెండ్‌గా చెప్తున్నారా? నీలో వేరే యాంగిల్ కనపడింది గేమ్‌లో.
సో ఆ యాంగిల్ నాకు నచ్చటం లేదురా, తీసుకోలేకపోతున్నాను రా, నువ్వు గేమ్లో కూడా అలా చేసినా కానీ, ఆ బిహేవియర్ చేసినా కానీ నాకు అసలు అలా నచ్చటం లేదురా అంటే, ఏంట్రా నేను ఎలా మాట్లాడుతున్నాను, నువ్వెలా మాట్లాడుతున్నావు, లేదురా నువ్వు చేసింది తప్పురా, ఆ, నాకు నీ బిహేవియర్ నచ్చటం లేదు అని అంటాడు. వెంటనే మళ్ళీ వచ్చి హగ్ చేసుకుంటాడు. సో మణికంఠ ఓన్లీ గర్ల్స్నే కాదు, బాయ్స్ని కూడా హగ్ చేసుకుంటున్నాడు. అంటే ఇది బాధతో కూడిన హగ్గులండి. హగ్గుల్లో రకాలు కూడా ఇంక మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో. ఈ సీజన్ అట్ట ఏడ్చింది. లేస్తే హగ్గు, కూర్చుంటే హగ్గు, అబ్బో. నెక్స్ట్ నిఖిల్ మణిది అయిపోయింది కదా. వెంటనే ఇప్పుడు బిగ్ బాస్ వస్తారు రంగంలోకి. ఈ సీజన్లో క్లాన్స్ అనేది అతి ముఖ్య భాగం. అంటే ఈ క్లాన్స్ అని పెట్టడం అతి ముఖ్య భాగం, నిజమే. అది క్లియర్గా తెలుస్తుంది ఈ సీజన్కి హైలైట్. ఎందుకంటే ఆ క్లాన్స్ని బట్టే చీఫ్ అవటం కానీ, ఆ క్లాన్స్ని బట్టే టీమ్ డివిజన్ కానీ, ఆ క్లాన్స్ని బట్టే గేమ్స్ కానీ, మొత్తం ఈ క్లాన్స్ కాన్సెప్టే ఉంది. చాలా అతి ముఖ్య భాగం. సో ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. బిగ్ బాస్ కంటే ఎక్కువ అని మీరు ఎవరన్నా భావిస్తే గేట్స్ ఓపెన్, మీరు ఇక దయచేయొచ్చు అన్నాడు. వెళ్ళిపోతానే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అటు ఊరు వెళ్ళిపోరలే. ఇది అనమాట జరిగింది. ఓవరాల్గా ఇది ప్రోమో. మీకేమనిపించిందో కమెంట్ చేయండి, ఓకేనా. ప్రోమో మీద సోనియా పర్సనల్ దీని గురించి అంటం కానీ, లేకపోతే యష్మి అనే మాటలు కానీ, ప్రేరణ జస్టిఫికేషన్ కానీ, మనీ యొక్క మాటలు టువర్డ్స్ నిఖిల్ కానీ, వీటి మీద కుదిరితే కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.